మీ పొలం కూడా ఎండిపోయిందా? ఎన్ని ఎకరాలు? ఇప్పుడు దక్కుంటు రాలే అక్కడ రోడ్డు కాంచి అంటే మనం దాదాపుగా ఇప్పుడు అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వచ్చినాం. ఎండిపోతుంటే ఎంత లెక్క ఉందామని. సరే ఎంత ఎంత ఎండిపోయిందా? మాది 6 ఎకరాలున్నర ఎండిపోయింది. 6 ఎకరాలున్నారా? 5 మంది కలిసి 5 మంది 6 ఎకరాలు. ఎంత ఇబ్బంది ఇదంతా? ఏమన్నా వెళ్ళినాయా? ఇది ఇదంతా ఇట్లా తాళైపోయింది. ఇది పనికిరా, దేనికి పనికిరా? పసుపులో మేపుతురు గడ్డి. అసలు ఈ 6 ఎకరాలు ఉంది, కనీసం పెట్టుబడి 1,50,000 అని వస్తుందా? వస్తుంది, ఎక్కువనే. నష్టం 2 లక్షల దాకా అయింది మొత్తం. ట్రాక్టర్ కిరాలు పెట్టుబడి మొత్తం అన్ని చేపించుకున్నాకనే ఇట్లా ఇట్లా అయిందా? మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా అయిందా? కేసీఆర్ ఉన్నప్పుడు తెలియదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు అందరం, కేసీఆర్ రాకముందు పట్టణాలలో ఉన్నాం అందరం. కేసీఆర్ గెలిపించుకున్నాక వచ్చినాం. వచ్చి మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ మనోళ్ళు ఎవరు ఉంటే కూడా తెలుసుకున్నాం. 1000 రూపాయలు కూలి అయింది. 1000 రూపాయలు కూలి? ఆడ 600-700 ఎందుకో మనోళ్ళనే 1000 రూపాయలు అయింది. రండి అని అందరం ఇక్కడనే వచ్చి ఇక్కడనే బతికినాం. మేము కాక కూడా మళ్ళీ బీఆర్ నుంచి వాళ్ళు వచ్చి మళ్ళీ నాటిపోయారు ఇక్కడ మసల కళ్ళలో. బీఆర్ వాళ్ళు మొగోళ్ళు కూలీలు దొరకక ఊళ్ళో ఉంటే ఒక్కొక్క వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఊళ్ళో ఉన్న మనుషులు 9 గంటలకు వచ్చినా 1000 రూపాయలు ఇవ్వాలి. పొద్దుంకల 5 గంటల వరకు వాళ్ళకి ఒక్కరికి. కేసీఆర్ ఉన్నది అట్లున్నది పాపం. ఇప్పుడు ఎట్లుంది మరి? ఇప్పుడు ఎట్లేదు, మళ్ళీ పోవాల్సింది అందరు ఇక్కడ మొక్క నాకు. మార్పు రావాలి అన్నారు కదా? ఇదే మార్పు. రైతు బంధు విషయానికి వస్తే, రైతు బంధు విషయానికి వస్తే ఇంతవరకు 1.5 ఎకరన్నర ఉన్నోనికి కేసిండు. 3 ఎకరాలు ఉన్నోని కూడా కథ బంధు. పాలమూరు ముద్దు బిడ్డ మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి కదా? అదే ముద్దు బిడ్డలో ఆయనకి ఇట్లా వేసిన. ముద్దు బిడ్డలో నన్ను కడుపులో పెట్టుకొని చూసుకోండి, మన పాలమూరు నుంచి ఒక సీఎం అయినా అని చెప్తాను. ఆయన ఎగురుతున్నాడు అంతే కానీ చేసింది మోసం అయితే ఇది. అంతేనా? ఆయన మొత్తుకుంటున్నాడు మోసం అని చేసిండు. ఇది మా పరిస్థితి అదే. ఇప్పుడు పట్టణం మళ్ళీ ఇప్పుడు ఏం లేకుండా కొనాలి, అట్లా కట్టుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ ఆడ కూడా ఏమైనా కూలి లేవు. ఇప్పుడు పోయిన వాళ్ళు పోయిన. ఎంతమంది కొడుకులు బిడ్డలు? ఎంతమంది నీకు? నాకు 3 బిడ్డలు, 1 కొడుకు. పెళ్ళిళ్ళు చేసినావా? పెళ్ళిళ్ళు చేసినాం. ఇట్లా సాగు బతుకులు అప్పులు తెచ్చినాం, చేసినాం. కళ్యాణ లక్ష్మి వచ్చిందా? అప్పుడు వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా? మరి తులం బంగారం ఇప్పుడు చేసే వస్తుంది. తులం బంగారం వచ్చింది, కట్నం అంటే అన్న మీ దండగాళ్ళు అటు ఇటు చేస్తారు కదా? మాకు ఇంతవరకు అయితే ఎవరు ఇవ్వలే తులం బంగారం. మా సందులో ఎవరికి ఇవ్వలేదు. నేను పెళ్లి అయిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. కొత్తగా చెప్పింది మాత్రం కొత్తది ఒకటి లేదు. ఒకటి ఆడవాళ్ళు మాత్రం లేచిపోయిక మాత్రం బస్సు ఛార్జ్ ఫ్రీ అని చదువుకోండి. లేచిపోతానికి ఆడవాళ్ళు బస్సు ఫ్రీ అన్నందుకు వాళ్ళే పడిపోతారు. వాళ్ళు బస్సులు ఎక్కిపోతారు. మొగలు దేవులు ఆడుకుంటే వాళ్ళని పోతుంటారు. ఛార్జీలకు గతిలే కదా అరే నువ్వు లేచిపోతానికి అంటాను. నాకు నవ్వుతుంది. అరే నవ్వు అది పోతుండ్రు. ఇప్పుడు నా బిడ్డనే ఉందనుకో, వెళ్ళిపోయింది అనుకో, దేవులు ఆడాలి. ఏడుకోయి నాకు ఛార్జీ కావాలి. ఆయనకు ఆ ఛార్జీ లేదు. ఏడుకోయి దేవుడు మధ్యమాడలో పోయి దిగుతారు, నేను వీడికి నారకాల పోయి దిగుతాను. అంతేనా? దీనికి ఉపయోగపడ్డాడు. 6,000 మిగులుతానే అట కదా? అదే 6,000 మళ్ళీ దేవుడు మన పోతలే 12,000. దేవులాడతాను 12,000 పోతానే. సరే అమ్మ, ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ తావులు తగ్గించుకోవాలంటే కష్టం చాలా. ఇప్పుడు 5 ఏళ్ళు మరి భరించాలి ఎట్లా? 5 ఏళ్ళ వరకు అక్కడనే తావులు చూసుకొని గదిగాడికి బతకాలి. అట్లా పోయే కన్నా ఎక్కడికి పోతారు? ఏ దేశం వాళ్ళు, ఈ దేశంలో ఇంతే. అంతేనా? ఈ 5 ఏళ్ళు ఇదే పరిపాలన ఉంటుంది? ఇదే పరిపాలన. మీ మీద ప్రేమ చూపెట్టాలి కదా మీ జిల్లా ముఖ్యమంత్రి? మా మీద ప్రేమ లేదు. అదే ప్రేమ మనకి ఆడల ప్రేమ ఒకటి తప్ప మొగళ్ళు రైతులు బతకాలనే ప్రేమ అయితే లేదు ఈ ఉన్న ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి ఆడోళ్ళు లేచిపోవాలనే ప్రేమే ఉందా? ఇప్పుడు మీరు రైతులు ఇది ఒకటి అయిపోయింది. బోనస్ 500 ఇస్తా అన్నాడుగా. ఉన్నాయి కొనేటోళ్ళు లేడు, బోనస్ ఎవడిస్తారు సార్? ఉన్నాయి కొనేటోడే లేకపోతే బోనస్ ఎవడిస్తారు? నిన్న వస్తే మొత్తం నాని అవి కుప్పగలుగుతారు. అయిపోయింది. దాంట్లో కొనేటోళ్ళు లేడు. మళ్ళీ బోనస్ ఎక్కడ ఎంత ఎండిపోతే అంత నయం అనిపిస్తుంది. రుణమాఫీ ఇంకా రుణమాఫీ ఎక్కడ? దాని చోటు కొత్త కొట్టినే కొడతాడు. అంతేనా? చెప్పు తీసుకొని కొడతానండి. మేము కొట్టుకోవాలి. ఇప్పుడు చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. ఇట్లా కొట్టుకోవాలి. మేము మీరే కొట్టుకోవాలి. రైతులు ఈ పరిస్థితికి రావడానికి బాధ అనిపిస్తుంది. ఇది ఇట్లా మా పరిస్థితి ఇట్లే అయింది. చెప్పింది ఇంతే. ఇంకా మోసం చేసి కొట్టుకోవాలి, చెప్పులు తీసుకుని కొట్టుకోవాలనుకున్నాను. మరి మళ్ళీ అందరు దేవుళ్ళ మీద ఒట్లేస్తాను కదా రుణమాఫీ చేస్తాను. అన్ని మంత్రులు అయితే మనుషులు చేస్తే కనిపిస్తారు, దేవుళ్ళు అయితే రావారు కదా, అందుకోసం చేస్తారు. ఈ 3 నెలలు మళ్ళీ 3 నెలలు పొడిగించిండు. ఇప్పుడు కొనపిడితోనే ఉండరు. ఆయనతో పుసుకునేటానికి ఆడు చేస్తుండే అంతే ఉపాయం. నేనే వేస్తాడు, మాఫీ చేస్తాడు. అప్పు సప్పు తెచ్చుకొని ఇక్కడ ట్రాక్టర్ కిరాయి ఏం చేసి ట్రాక్టర్ కిరాయిలు కట్టలేక
పొయ్యి కట్టలేక ఎవరు ఊకోరు. సహకారులకు మనకి ఎండిపోయిన సహకారాలు ఊకోరు. వాళ్ళు వచ్చి కొట్టుడే ఉంటది, వీళ్ళు వచ్చి కొట్టుడే ఉంటుంది, అంతా కొట్టుడే. అన్ని ఇబ్బందులే ఉన్నాయి. ఇబ్బందులు.